ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను ప్రభుని మాట్లాడుతున్నా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫార్మా సెక్టర్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఫార్మా సెక్టర్ జనరల్గా ఏంటంటే ఏదైనా కానీ అందరూ అమ్మేటప్పుడు మనం కొనుక్కోవాలి, అందరు కొనేటప్పుడు మనం అమ్ముకోవాలి. అలా యాంగిల్లో పెట్టుకొని లాంగ్ టర్మ్ పెట్టుకొని ఏ సెక్టర్ అయితే ఇబ్బంది పడుతుందో కొంచెం ఆ సెక్టర్ కొంచెం మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. ఫార్మాలో అండ్ హెల్త్ కేర్ మ్యూచువల్ ఫండ్స్లో దాదాపుగా 38.05% 2024లో ఇచ్చింది. ఇది జనవరి టు డిసెంబర్. అది ఈటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా డిక్లేర్ చేసింది. అది అంటే ఈ కేటగిరీలో 13 ఫండ్స్ ఉంటాయి. హెచ్డిఎఫ్సి ఫార్మాలో కూడా హెల్త్ కేర్లో 46.16% ఇస్తే ఐసిఐసిలో 43.02% ఉంది. అంటే ఇప్పుడు ట్రంప్ ఫార్మా మీద కొంచెం మనకి ట్యాక్స్ వేస్తాను అదే వేస్తాను అనుకున్నప్పుడు ఆ సెక్టార్ పెరగట్లేదు. సో ఇప్పుడు స్తబ్దతగా ఉంది కాబట్టి గ్రోత్ దాంట్లో ఉంది, డిమాండ్ కూడా ఉంది కాబట్టి సో మనం ఎక్కువ యుఎస్లో చేసే ప్రతి ప్రిస్క్రిప్షన్ మందే. సో మనం ఎక్కువ ఏపీఐ మటుకు చైనా నుంచి తీసుకుంటాం, అక్కడి నుంచి 74% తీసుకుంటాం, అక్కడి నుంచి మన ప్రోడక్ట్ చేసి అక్కడ పంపిస్తున్నాం. యుఎస్లో ప్రతి ప్రిస్క్రిప్షన్ మందే. సో అట్లా ఇప్పుడు యుఎస్కి చైనాకి కొంచెం రిలేషన్ కొంచెం ఇది ఉంది కాబట్టి సో డెఫినెట్గా వాళ్ళకి ట్యాక్స్ అంటున్నాడు కాబట్టి కొన్ని కంపెనీలు మనకి ఇండియాకి వస్తే డెఫినెట్గా అది మనకి పాజిటివ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. అట్లా ఏమేమి అవుతాయి ఎట్లా అనేది చూస్తే ఇండియన్ కంపెనీ ప్రోగ్రెస్ కావచ్చు, కాంప్లెక్స్ జెనరిక్స్ అంటే యుఎస్లో స్టేబుల్ ప్రైసెస్ ఉన్నాయి కాబట్టి స్టడీ సేల్స్ గ్రోత్ ఇన్ ఇండియాలో గ్రోత్ ఉంది, ఫార్మాలో మంచి ఇది ఉంది. అంటే ఎక్కువ ఫండ్ హౌసింగ్ వాళ్ళు కూడా బై చేస్తున్నారు. ఏవి ఎలంబిక్ కానీ, దివిస్ కానీ, గ్లెన్మార్క్ కానీ, మెడిప్లస్ కానీ, సొనాఫీ కానీ ఇట్లాంటివన్నీ. సో ఏవైతే ఆ ఫార్మా సెక్టర్లో పెరగలేదో అలాంటి స్క్రిప్ట్లు మనం లాంగ్ టర్మ్ వ్యూ అనుకుంటే ఇప్పుడు స్తబ్దతగా ఉంది కాబట్టి నెక్స్ట్ 3 to 5 years టార్గెట్ పెట్టుకుంటే మళ్ళీ ఆ డిమాండ్ మళ్ళీ ఫార్మాకి వస్తుంది. కాబట్టి ప్రిస్క్రిప్షన్ హెల్త్ కేర్ అంటే అందరికి అవసరమే. సో మందులనే అందరికి అవసరం కాబట్టి ఈ ఫార్మా సెక్టర్ కానీ మళ్ళీ కొంచెం ఫ్లరిష్ అయ్యేసే ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సెక్టార్స్ సిక్లికల్గా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దాన్ని లేపుతుంటారు. మనం ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు ఫ్లరిష్ అవ్వలేదో దాన్ని కొంచెం ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయని ఉద్దేశం అనమాట. ఫండ్ హౌసెస్ కూడా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడ ఇదవ్వలేదో వాళ్ళు ఎక్విల్మెంట్ చేశారు 2024లో. ఫార్మా బాగా పెరిగింది, వాల్యుయేషన్ రీజనబుల్గా ఏమున్నాయి, ఆ కంపెనీస్లో పొటెన్షియల్ గ్రోత్ ఉందా లేదా, ఇట్లాంటివి మనం స్టడీ చేస్తే. ఎందుకంటే రిజల్ట్స్ చూస్తే లాస్ట్ 5 years రిజల్ట్స్ చూస్తే క్వార్టర్ అండ్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ ఆ కంపెనీస్ ఎలా ఉన్నాయి, గ్రోత్ ఎలా ఉంది, పెరుగుతున్నాయా లేదా, సేల్స్ ఉందా, మార్జిన్ పెరుగుతున్నాయా లేదా, ప్రాఫిట్స్ పెరుగుతున్నాయా లేదా, ఈ ఎబిటా పెరుగుతున్నా లేదా, ఇట్లాంటివన్నీ చూసి తెలిసిపోద్ది. అట్లాంటి కంపెనీస్ మనం హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే గవర్నమెంట్ కూడా ఈ సెక్టర్ అంటే ఇండియా రిలయబుల్ ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్. అందరికీ మనకి ఇండియా నుంచే మనం ఎక్కువ ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ చేయాలనే ఉద్దేశం. పిఎల్ఏ స్కీమ్ కింద ఫార్మాకు కూడా మెడికల్ టెక్ రోరింగ్ సక్సెస్ అనుకోవచ్చు ఒక రకంగా. కోవిడ్లో చూసాం కదా, మన అన్ని దేశాలకు మనమే పంపించాం, ఏ దేశం కూడా ప్రొటెక్షన్ చేసింది లేదు. మనం చేసిన మందులే చాలా దేశాల్లో ఎక్కువ మందిని బతికించింది కూడా. సో డెఫినెట్గా అది ఆ క్రెడిబిలిటీ మందే కదా, మన గవర్నమెంట్దే కదా. సో డెఫినెట్గా ఎక్స్పోర్ట్స్ కూడా డబుల్ అయినాయి ఇయర్ ఆన్ ఇయర్. గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, డ్రగ్ డెవలప్మెంట్ ఉంది, క్యాన్సర్, డయాబెటీస్, హెచ్ఐవి, ట్యూబర్క్లోసిస్ ఇట్లాంటివన్నీ వాటి మీద కొంచెం అంటే ఎక్కువ ఇది అవసరం కాబట్టి క్రానిక్ డిసీజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇట్లాంటి మందులు అనేవి అవసరం. R&D కూడా ఎక్కువ దీని మీద ఇది చేస్తూ దాని గ్రోత్ తీసుకొచ్చారు, కొత్త కనిపెట్టారు. క్యాన్సర్ కూడా ఒకప్పుడు మందు ఉండేది కాదు, అసలు తగ్గేది కాదు. ఇప్పుడు క్యాన్సర్ కూడా దాదాపుగా ముందే కనుక్కుంటే తొందరగా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో అట్లా ముందుగానే కనిపెడుతున్నారు. సో మందు కనిపెడుతున్నారు. ఫుల్ టైమ్గా ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఎక్కువ చేసిన తర్వాత అసలు క్యాన్సర్ పూర్తి విరుడుగానే మందు
ముందు కూడా ఇంకా ఫ్యూచర్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రీసెర్చ్ చేసిన తర్వాత మనకి ఇది ఉంటుంది కాబట్టి. సో Q2 కొంచెం తగ్గినాయి, అంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే తగ్గినాయి. సో దానివల్ల ఎఫెక్ట్ అయింది. ఫార్మా కొంచెం దాన్ని ఎఫెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ 3 years టార్గెట్ పెట్టుకుంటే డెఫినెట్గా పాజిటివ్ లుక్ ఫర్ ఫార్మా అనుకోవచ్చు. 3 to 5 years పెట్టుకోవచ్చు. అంటే హెల్దీ పైప్ లైన్ అంటే బయోసిమిలర్, GLP-1, పెప్టిటైడ్స్ రిలేటెడ్ టు డయాబెటీస్ కూడా ఎక్కువ పెరుగుతోంది. డయాబెటీస్ మందు కూడా పూర్తిగా అసలు ఎరాడికేట్ చేసే ముందు వస్తుందా అంటే ఇప్పటి వరకు రాలేదు. సో డెఫినెట్గా అది వచ్చిన తర్వాత కంట్రోల్కి ఉన్నాయి ముందులే కానీ ఇంకా దాని మీద రీసెర్చ్ చేసి పూర్తిగా అసలు రాకుండా ఉండటానికి అలాంటి మందులు కనిపెడితే బెస్ట్. అట్లాంటివి ఇంకా ముందు ఫ్యూచర్లో వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి. సో ఈ రీసెర్చ్ చేసి డెవలప్ చేస్తుంటారు కాబట్టి డెఫినెట్గా ఈ ఫార్మా మీద జీడిపిలో కొంత పర్సెంట్ ఏ కంట్రీ అయినా చేస్తే హెల్దీగా ఉంటుంది ఆ కంట్రీ. సో రోగాలు ఏమైనా వచ్చినప్పుడు కూడా ఇట్లాంటి మందులు ఉంటాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. కోవిడ్లో చూసాం కదా, మనం ఏమీ ఇదవ్వలేదు. కానీ చాలా చిన్న కంట్రీస్ కానీ పెద్ద కంట్రీస్ కానీ చాలా కంట్రీస్ కూడా చాలా ఇబ్బంది పడ్డాయి కదా మెడిసిన్ లేక. మనం తయారు చేసి వాళ్ళకి ఇచ్చాం, మనం ఎక్కువ చేసాం. అది ఫంటాస్టిక్ కదా. సో అట్లా ప్రతి దానికి ఎక్స్పెక్ట్ చేసుకుని రీసెర్చ్ చేసి దానికి విరుగుడు ముందు కనిపెడితే డెఫినెట్గా ఆ రోగాలని కంట్రోల్ చేయొచ్చు. ఫార్మా సెక్టర్ మీద కొంత పర్సంటేజ్ డెఫినెట్గా జీడిపిలో కొంత పర్సంటేజ్ పెంచాలి. ఇప్పుడున్న దానికంటే పెంచి దాని ప్రకారం చేస్తే బెస్ట్. అంటే ఫార్మా కూడా 2016లో ట్రంప్ వచ్చినప్పుడు కూడా షార్ప్ గెయిన్స్ వచ్చినాయి. అంటే లోవర్ డ్రగ్ ప్రైసెస్ అని. రిపబ్లికన్స్ వాళ్ళేమో ఫార్మా సెక్టర్కి బాగా లో కాస్ట్ బాగా సపోర్ట్ చేశారు. వీళ్ళు కూడా కొంచెం డొమెస్టిక్ కూడా డెమోక్రాట్స్ కూడా బాగానే ఉన్నారు, బాగానే కూడా ఇది చేస్తున్నారు. సో డెఫినెట్గా యుఎస్కి అవసరం ఫార్మా సెక్టర్. వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కాబట్టి బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. సో బయట నుంచి తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎక్కువ చైనా మీద ఆధారపడ్డారు. మన ఇండియా మీద మనం కూడా కొంచెం ఎక్కువ పంపిస్తున్నాం, బల్క్ డ్రగ్ కాకుండా మామూలు మెడిసిన్. సో ఇట్లా ఎక్కువ మనం చేసి పంపిస్తున్నాం కాబట్టి ఏదన్నా ఒక టాబ్లెట్ ఇక్కడ చేస్తే ఇక్కడ మనకి 10 రూపాయలు దానికి పడితే అక్కడ దాదాపుగా 150 రూపాయలు 200 పడుతుంది. అందుకు వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఎక్కువ, ఎంప్లాయీస్ శాలరీస్ ఎక్కువ, ఏదైనా చాలా టూ మచ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి అందుకనే వాళ్ళు ప్రొడక్షన్ చేయకుండా బయట నుంచి తెప్పించుకుంటారు. సో డెఫినెట్గా అది మనం ఎక్కువ మనకి యుఎస్కి ఎక్స్పోర్ట్ చేసేది ఇంకా పర్సంటేజ్ పెరగాలి. ఇప్పుడు అంటే చైనాకి వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి ఆ ఇబ్బందిని మనం ఎన్కాష్ చేసుకుంటే డెఫినెట్గా మనకి ప్రొడక్షన్ పెంచుకొని ఇక్కడి నుంచి యుఎస్కి ఎక్కువ ఇది చేస్తే వాళ్ళతో డీల్ కుదుర్చుకొని, ఇప్పుడు దాకా డీల్ అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. సో డెఫినెట్గా ఫార్మా మీద కూడా ట్యాక్స్ చేస్తాను, టరీఫ్లు పెంచుతాను అన్నాడు, మళ్ళీ ఏం మాట్లాడలేదు. సో ఎప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఆయనని కొంచెం మన గవర్నమెంట్ మంచిగా చేసుకొని ట్యాక్స్లు ఏం లేకుండా వాళ్ళకి అదర్ కంట్రీస్తో కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇండియాతో సఖ్యతగా ఉండి మంచిగా చేసుకుంటే ఆయన మంచి ఫార్మా మెడిసిన్స్ అన్ని యుఎస్కి పంపే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఛాన్స్ ఉంది ఇక్కడ. సో ఈ అమృత్ కాల్ అనేది మనకి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఛాన్స్ ఉంది. డెఫినెట్గా మనకి ఫ్యూచర్లో ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మంచి కంపెనీలు చేస్తే, లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.